హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న కర్రీ గోరుచిక్కుల కర్రీ అండి. చాలామంది గోరుచిక్కుల కర్రీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టేస్ట్గా ఉంటుంది ఉండదు అని చెప్పేసి. కానీ నేను చేసిన విధంగా చేస్తే సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేద్దామో చూద్దామా? గోరుచిక్కుల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోవాలి. మనం చిక్కుడుకాయ ఎలా అయితే ఒలుచుకుంటామో ఆ విధంగా గోరుచిక్కుల్ని కూడా ఒలుచుకోవాలి. తర్వాత గోరుచిక్కులకి తగ్గ ఆనియన్స్ తీసుకుని అవి కట్ చేసుకోవాలి. గోరుచిక్కులకి తగ్గట్టుగా టొమాటోస్ తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని గోరుచిక్కులు తీసుకున్నానండి, దానికి తగ్గట్టుగా ఒక టొమాటో తీసుకున్నాను. గోరుచిక్కుల్ని ఈ విధంగా ఒలుచుకోవాలండి. దానికి వచ్చి ఆ పీచుని తీసేసి ఒలుచుకోవాలి. సేమ్ మనం చిక్కుడుకాయలు ఎలా ఒలుచుకుంటామో ఆ విధంగానే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నానండి. 2 విజిల్స్కి అయితే నాకు ఉడికిపోతుంది కుక్కర్లో, అందుకని చెప్పి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. గిన్నెలో చేసుకునే వాళ్ళు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా టమాటో ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న గోరుచిక్కుల ముక్కలను వేసేసుకోవాలి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. గోరుచిక్కులు ఉడకడానికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి. మనం గోరుచిక్కులను బట్టి వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసాను. 2 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి కర్రీని మనం తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు. చూసారా గోరుచిక్కుల కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో? నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.